పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం, పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్, వాటర్ సప్లై వింగ్, కంట్రీ ప్లానింగ్ వింగ్, స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్, రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రత్యేక ఐటీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశాం. సో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఎంత పారదర్శకంగా, చాలా పారదర్శకంగా జిల్లా స్థాయి అధికారులు అయినటువంటి సిఇఓ, జిల్లా పరిషత్, డిపిఓ, పీడీ, డ్వామా వీరిని చాలా చాలా పారదర్శకంగా బదిలీలు చేశాం. దానికి అనుగుణంగా మీరు కూడా అంతే నిబద్ధతతోటి నా రిక్వెస్ట్, అంతే నిబద్ధతతో జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయి వరకు మెరుగైన సేవలను ప్రజలకు అందించడంలో కూడా మీరు కూడా చాలా కమిటెడ్గా, కంకణబద్ధులై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రత్యేకించి 77 ఈ కార్యాలయాలు మెయిన్ ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది. సివిల్ సప్లైస్ మంత్రి గారి డివిజన్ అది తెనాలి. మీరు దాన్ని క్షమించాలి, లాస్ట్ మినిట్లో మార్చారంట. సో మనోహర్ గారికి గౌరవ మంత్రి గారు మనస్ఫూర్తిగా మీరు కూడా చేస్తుంటే చాలా బాగుంది, కానీ చాలా బాగా వస్తుంది మీ ఆఫీసు. సో ముందస్తుగా తెనాలి నుంచి శ్రీదేవి గారు మీరు ఏదైనా మాట్లాడతారా? అలాగే హానరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అచ్చెన్నాయుడు గారికి, ఎండోమెంట్స్ మినిస్టర్ గౌరవనీయ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. అలాగే ఇతర మా మంత్రివర్గ సహచరులందరికీ. గుంటూరు మేడం శ్రీదేవి గారు మీరు ఏదైనా కొన్ని మాటలు పంచుకోండి. మీరు షేర్ యువర్ ఐడియాస్. సార్ నమస్కారం సార్. నేను తెనాలి డిడిఓ సుష్మా శ్రీదేవి సార్ నా పేరు. తమరు దయ వల్ల సార్ మాకు ఎప్పటి నుంచో స్టాగ్నేషన్ అన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను దాదాపు 20 సంవత్సరాలు ఎంపీడీఓగా పనిచేశారు సార్. డైరెక్ట్ రిక్రూట్ ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మేము డీడీఓలు అయిన తర్వాత కూడా మాకు ఎలాంటి పవర్స్ లేని పరిస్థితుల్లో మాకు ఈ డీడీఓ పోస్ట్కి ఒక సమర్థతని చేకూర్చి డీడీఓ పోస్ట్ అనేది డివిజన్ లెవెల్లో ఒక అధికారి ఉన్నారు అనే గుర్తింపును తెచ్చిన తమరికి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. అంతేకాదు సార్, తమరు వచ్చిన తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ అంటేనే ఎటువంటి ప్రమోషన్స్ లేని డిపార్ట్మెంట్ అని పేరుగాంచిన అందరూ కూడా ఒక నిరాశకిలోనే పనిచేస్తూ ఉన్న టైంలో సార్ అన్నటి కాలంలో, చాలా తక్కువ కాలంలో 10,000 మందికి పైగా ప్రమోషన్స్ ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ని ఎంతో స్ట్రెంగ్తన్ చేసిన మీ దయను మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేము సార్. తమరికి సహకరించిన అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారు, మీరు డివిజనల్ స్థాయిలో సార్ మేము ఇలాంటి పోస్ట్ చేస్తామని మాకు ఇలాంటి అధికారాలు, పంచాయతీ అధికారాలు, పంచాయతీలకు సంబంధించిన అధికారాలు కూడా డెలిగేట్ చేసి మాకు ఒక సమర్థవంతమైన అధికారిగా డివిజన్ స్థాయిలో స్థానం కల్పించినందుకు తమరికి, మా అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనోహర్ గారు తర్వాత రామనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే నేను మెయిన్ ప్రమోషన్కి సంబంధించి జస్ట్ వాంట్ షేర్, దానిలో మాట్లాడుకుంటా ఉంటే అంటే నేను మా ఫాదర్ ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యారు. ఆయన ఏఎస్గా అయ్యేటప్పటికి మా ఇంట్లో ప్రతి చిన్న ప్రమోషన్ కూడా పండగే ఉండేది. మాకు ఒకసారి స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి, లేదంటే ప్రమోషన్ ఇవన్నీ చెప్పాలి. ఆ బాధ అవగాహన బాగా తెలిసి ఇళ్లలో ఎలా ఉంటుంది అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని 10,000 మందికి ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం మెరిట్ ద్వారా, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చేయాలనేది చాలా బలమైన ఎక్సర్సైజ్ చేశాం. కొన్నిసార్లు మా మంత్రివర్గ సహచరులు కూడా, కొన్నిసార్లు మంత్రివర్గ సహచరులు కాదు కానీ మా శాసనసభ్యులందరూ, గౌరవ శాసనసభ్యులు కూడా ఒకసారి తెలియజేయడం కూడా జరిగింది, ఏ స్థాయి ఏ విధంగా తీసుకుంటున్నామని చెప్పేసి. సో వాళ్ళు కూడా మనస్ఫూర్తి దీనికి
మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.